హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు పిల్లల యొక్క గ్రోత్ ఎలా ఉండాలి, ప్లస్ ఎలాంటి న్యూట్రిషన్ తీసుకుంటే వాళ్ళు ఎత్తు కానీ లేకుంటే బరువు కానీ కరెక్ట్గా ఉంటారు అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మన పిల్లల యొక్క బరువు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. దీనికి ఒక నేను ఫార్ములా అనేది మీకు చెప్తాను. అంటే ఆ ఫార్ములా మీరు చేసి చూస్తేనా మరి మీ బేబీ యొక్క బరువు చెక్ చేసుకున్నప్పుడు మన ఫార్ములాకు తగ్గట్టుగా ఐడియల్ బాడీ వెయిట్ వచ్చిందా లేదా, వాళ్ళ తక్కువ ఉంటే అండర్ వెయిట్ కింద, ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ కింద మనం కన్సిడర్ చేస్తాము. సో ఫార్ములా ఏంటంటే ఐడియల్ బాడీ వెయిట్కు మనం చెక్ చేస్తాము ఏజ్ ప్లస్ 4/2. సో దీన్ని మనం అప్లికబుల్ చేసినప్పుడు మీ పిల్లల యొక్క బరువు కానీ లేకుంటే బరువు కరెక్ట్గా ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 18 కేజీలు ఉండాల్సింది మీ పిల్లలు ఈ ఐడియల్ బాడీ వెయిట్ ఫార్ములా చేసినప్పుడు 17 కేజీలు కానీ లేకుంటే 19 కేజీలు కానీ, 1 కేజీ అటు ఇటు ఉన్నా కూడా మీ బేబీ వచ్చేసి హెల్తీగా ఉన్నట్టు, మీ పిల్లలు వచ్చేసి హెల్తీగా ఉన్నట్టు. లేదు అంతకంటే తక్కువ ఉన్నారు అంటే ఒక 4 కేజీలు కానీ 5 కేజీలు కానీ తక్కువ ఉన్నారంటే అది అండర్ వెయిట్ కింద. ఒకవేళ ఒక 6 కేజీలు 7 కేజీలు కొంచెం ఎక్కువ ఉన్నారంటే అది ఓవర్ వెయిట్ కింద మనం చూస్తామన్నమాట. అలాగే ఏంటంటే ఇక్కడ మనము పిల్లల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కూడా ముఖ్యంగా చూసుకోవాలి. ఫుడ్ ఏంటంటే కొంతమంది పిల్లలు లైక్ ఏంటంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అస్సలు తిన్నారు, ఓన్లీ జంక్ ఫుడ్స్ మాత్రమే వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు. సో జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు ఎక్కువగా స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎయిదర్ ఇండైజెషన్ ప్రాబ్లం కానీ లేకుంటే న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ కూడా సరిగ్గా కాకపోవడం కానీ, లేకుంటే కొంతమందికి గ్యాస్ట్రైటిస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనకు సరైన ఆహారం ఇవ్వనప్పుడు వాళ్ళ యొక్క పెరుగుదల అంటే ఎత్తు పెరగడం కానీ లేకుంటే వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ కానీ తగ్గిపోతాయి అన్నమాట. ముఖ్యంగా బ్రెయిన్ యొక్క మెచ్యూరిటీ, మనం బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అనేది బ్రెయిన్ ఫంక్షన్ కూడా మరి అంత సరిగ్గా ఉండదు. ముఖ్యంగా 6 years ఉన్నటువంటి పిల్లలకు లేకుంటే బిలో 10 years ఉన్నటువంటి పిల్లలకు వచ్చేసి మనకు గుడ్ హెల్తీ ఫ్యాట్ అనేది మనం ఇవ్వాలి. సో దాంట్లో మనకు AHA కానీ DHA కానీ అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ కానీ మనం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మన బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసం, ప్లస్ పిల్లల యొక్క యాక్టివిటీ కానీ వాటి యొక్క వాళ్ళు చదివేటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మార్పు ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు తీసుకున్నటువంటి చిన్న డెసిజన్ వచ్చేసి పిల్లలకు ఒక అట్రాక్టివ్గా మన ఫుడ్ ప్రిపరేషన్ చేయాలి, ప్లస్ వాళ్ళకు నచ్చే విధంగా వాళ్ళకు నచ్చిన టైంలో మన ఫుడ్ అనేది పెడుతూ ఉంటేనే సో ఎక్కువ శాతం పిల్లల యొక్క హెల్త్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.